1917-18 ఆ ప్రాంతంలో మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో నండూరి సుబ్బారావు గారు లా చేస్తున్న టైంలో ఆయన మనసులో ట్రామ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక లైన్ మధ్యలో మెదిలింది. గుండె గొంతుకులోనూ కొట్లాడుతుంది కూకుండా నిద్ర కోసింతసేపు అని. అప్పటి వరకు గుండె గొంతుకలోన కొట్లాడుతుంది అనే ప్రయోగం తెలుగు సాహిత్యం పుట్టి ఎవరూ చేయలేదు. మొట్టమొదటిసారి ఒక మేధావి నండూరి సుబ్బారావు గారు ఆ మాట ఏదైతే ఆయన ఆ మనసులోంచి పుట్టిందో అది ఒక సీడ్ లాగా మొదలై, ఒక విత్తనంలాగా మొదలై ఎంకిపాటలు అనే ఒక మహావృక్షం వెలిసింది. ఆ మహావృక్షం ఎంత పెద్దదంటే 100 ఏళ్ల తర్వాత, ఎంకిపాట పుట్టి 100 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు మనం అందరం ఎంకిపాటల గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిన మహావృక్షం. ఆయన రాసినవి 78 పాటలే, కానీ 780 సంవత్సరాలు నిలిచిపోయే పాటలు రాశాడు. ఎంకిపాటలు చేస్తున్నప్పుడు యాజ్ ఎ కంపోజర్, నేను ఒక సింగర్గా కంపోజర్గా ఎంకిపాట ఆర్పి నోటా అనే ప్రాజెక్ట్తో ఎంకిపాటలు అన్నీ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ పాటలు మొదలుపెట్టానో చాలామంది ఇది ఫోక్ ప్రాజెక్టా, ఏదైనా ప్రైవేట్ ఆల్బమా అని అడిగారు. నేను దీన్ని అలాగా డివైడ్ చేయాలనుకోవట్లేదు, అలా అంటే అలా సెపరేట్గా చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలు భక్తి రసానికి సంబంధించి ఎంత గొప్పగా మనం చెప్పుకుంటాం, అలాగే ప్రేమ శృంగార రసాలకు సంబంధించి ఈ ఎంకిపాటలు మన తెలుగులో కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే ఒక దీనిగా కలెక్షన్గా ఒక ఎంకి, ఒక నాయుడు బావ, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక అద్భుతమైన ప్రేమ కథ. నాకు ఈ పాటలు చేస్తున్నప్పుడు మల్లీశ్వరి సినిమాకి కంపోజ్ చేసే అవకాశం వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మల్లీశ్వరి అంటే మన పాత భానుమతి గారు, రామారావు గారు నటించిన సినిమా మల్లీశ్వరి ఏదైతే ఉందో ఆ సినిమా కంపోజ్ చేసే అదృష్టం దక్కిందా నాకు అన్నంత ఫీలింగ్ కలిగింది ఈ పాటలు కంపోజ్ చేస్తుంటే. ఎందుకంటే అంత అద్భుతమైన సాహిత్యానికి ఉండే విలువలు, అలాగే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందా, అసలు ఇంత గొప్ప ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చా లవ్లో అనేవి ప్రతి లైన్లో కూడా నేను విట్నెస్ చేశాను. ఎంకిపాటలు ఈరోజు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అంటే దానికి కారణం అంటే ఎంత బాగా అంటే బాపు గారి బొమ్మ ఎంకిపాట అని మనం కంపేర్ చేసే రేంజ్లో ఎంకిపాటలు ఉన్నాయి అంటే అది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఎందుకున్నాయని. కొన్ని ఉపమానాలు అయితే అంటే కొన్ని మీనింగ్స్ నేను చెప్తా. ఇది యాక్చువల్లీ తూర్పు కాపు యాసలో రాశారు, అందుకు యాజ్ ఇట్ ఈజ్ అవి చెప్తే అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి కొన్ని రాసిన మీనింగ్స్ చెప్తాను. నాయుడు బావ గురించి ఎంకి ఆలోచిస్తూ, నాయుడు బావ ఎక్కడ పడితే అక్కడ తన పనులు చేసుకుంటూ తిరుగుతుంటాడు, అతనితో పాటు అతని నీడ కూడా వెళ్తుంది. ఆ నీడ అంత క్లోజ్ కూడా కాదా నేను అని తనకు తాను క్వశ్చన్ చేసుకునే ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఎవరైనా ఆలోచిస్తారా అంటే ఒక మనిషి తన నీడ ఏదైతే ఉందో ఆ నీడ కన్నా నేను క్లోజ్గా ఉండాలి అని ఆలోచించే ఒక అమ్మాయి తాలూకా పొసెసివ్నెస్, ఇవన్నీ కూడా ఇలాంటి ఆ ప్రేమలో ఉండే ఇద్దరు సోల్స్ అంటాను నేను, ఇద్దరు మనుషులు కాదు, 2 సోల్స్ మధ్యలో ఉండే ఒక లవ్, సోల్ఫుల్ లవ్ స్టోరీ ఇది. మనకి దురదృష్టవశాత్తు మధ్యలో ఒక 2 జనరేషన్స్ ఎంకిపాటలకి డిస్కనెక్ట్ అయ్యాయి. ఈ 2 జనరేషన్స్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఎంకిపాటలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఫీలింగ్ నాకు కలగడం, ఇది చాలా మంచి ఐడియా, గో హెడ్ అని నాకు ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్, ఎస్పెషలీ మా టీంకి ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలి అంటే 78 పాటలు, ఒక యూనిక్ స్టైల్లో విజువల్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఆ విజువల్స్ చేసే ప్రయత్నంలో అయ్యే ఖర్చు కానీ, రికార్డింగ్లో అయ్యే ఖర్చు కానీ, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే
ఓ 15 సినిమాల ప్రాజెక్ట్ కలిస్తే ఒక ఎంకి ప్రాజెక్టు. అందుకు ఎవరైనా ఎంకి అంటే ఒక ప్రైవేట్ ఆల్బమా లేకపోతే ఒక ఈ ఆల్బమా అని దయచేసి చిన్న చూపు చూడద్దు. నేను చెప్పిన ఓ 15 సినిమాల ఎంత పెద్ద ప్రాజెక్టు, 15 సినిమాలు కలిస్తే ఎంత పెద్ద ప్రాజెక్టు, ఎంకి ప్రాజెక్ట్ అంత పెద్దది. 78 పాటలు ఒకేసారి రిలీజ్ చేయలేం కాబట్టి, ఒకేసారి అందరూ వినరు కాబట్టి ఫేజ్ బై ఫేజ్ ఒక 1 ఇయర్లో మొత్తం 78 పాటలు అందరికీ చేరేలా ప్లాన్ చేస్తున్నాం. నాకు తెలిసి తెలుగు సాహిత్యానికి అందమైన సాహిత్యాన్ని అందించిన నండూరి వెంకట సుబ్బారావు గారి ఎంకి పాటకి ఒక జెన్యూన్గా చేసే పట్టాభిషేకం ఈ ఎంకి పాట ఆర్పి నోట. ఈ ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్గా మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్, అలాగే డైరెక్షన్ మేమిద్దరం కలిసి చేస్తున్నాం. అన్నయ్య నేను కలిసి చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అంతా. కంపోజింగ్, సింగింగ్ అంతా నేను చేస్తున్నాను. ఎంకి పాడే అంటే నాయుడు బాబు పాడే వాయిస్ నాదైతే, ఎంకిగా పాడే అమ్మాయి నండూరి సుబ్బారావు గారి ఓన్ బ్లడ్, అంటే ఆయన మనవడు కూతురు, గ్రేట్ గ్రాండ్ డాటర్ శృతి నండూరి ఎంకి పాటలన్నీ పాడుతుంది. ఇలాగా ఎంకి నాయుడు బాబుకు సంబంధించిన ఈ ఎంకి ప్రాజెక్ట్ని మీ అందరి ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు మొత్తం మీడియా, అట్ ది సేమ్ టైం జనం, ప్రజలు, ఎస్పెషల్లీ యూత్ అందరూ దీన్ని బాగా ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా చేయూతను అందించిన ఆదిత్య మ్యూజిక్ వారికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్గా జరిగితే ఎంత బాగా జరుగుతుంది. హోప్ యూ లైక్ ది ఫస్ట్ లుక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. నండూరి శృతిని ఎంపిక చేసుకోవడానికి కాపీరైట్స్ ఇష్యూకి ఏం సంబంధం లేదండి. నండూరి శృతి బేసికల్గా చాలా మంచి సింగర్. నేను ఎంకి పాటలు ఇలా చేస్తున్నానని అనౌన్స్ చేయగానే వాళ్ళ మదర్ లక్ష్మీ నండూరి గారు నాకు అప్రోచ్ అయ్యారు. మేము చేయాలనుకున్నామండి, మీరు చేసేస్తున్నారే అని ఒక చిన్న ఈర్ష్తో అప్రోచ్ అయ్యారు. అయ్యాక ఎంకి పాటలు అంటే నాయుడు బాబు పాడేవండి, అమ్మాయిలు చేస్తే ఏం బాగుంటుంది అన్నాక నేను అంటే ఎంకి పాడే కొన్ని వెర్షన్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా అమ్మాయి పనికి వస్తుందేమో నేను చూస్తాను, బట్ వాయిస్ పంపించండి, నాకు నచ్చితేనే చెప్తాను. వెంటనే వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు. విన్నాను, మా అన్నయ్య కూడా విన్నాడు. ఇద్దరం విని అమ్మాయి చాలా బాగా పాడుతుంది, ఇంత మంచి వాయిస్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. రికార్డింగ్ అమ్మాయి అమెరికాలో ఉంటుంది, న్యూజెర్సీలో. అక్కడ నా ఫ్రెండ్ ప్రసాద్ అని తన స్టూడియోలో కూర్చుని మొత్తం ఓవర్ ది స్కైప్ మేము రికార్డ్ చేసాం. అండ్ అవుట్పుట్ చూస్తే అమ్మాయి శ్రేయా ఘోషల్కి ఏమీ తీసిపోదు అన్నంత గొప్పగా పాడింది. అది నేను యూజువల్గా అతిశయోక్తులు ఎవరి గురించి చెప్పను. అమ్మాయి గురించి చెప్పానంటే అమ్మాయికి అంత టాలెంట్ ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. మీరు రేపు వింటారు కాబట్టి మీకే తెలుస్తుంది అమ్మాయి ఎంత గొప్పగా పాడుతున్నారు. యాక్చువల్గా రిలీజ్ ఉగాదికి అనుకున్నానండి, పోతే ఏప్రిల్ 11th ఏమో మనకి ఇది ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. ఉగాదికి మనం రిలీజ్ చేసేసరికి జనం అందరూ ఎలక్షన్ చుట్టూ తిరుగుతుంటారు, మన పాటల గురించి ఎంతవరకు ఆలోచిస్తారని ఒక చిన్న థాట్ ఉంది. అందుకే ఏప్రిల్ 11th మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఎలక్షన్ అవగానే ఒక మంచి రోజు చూసుకుని వీల్ రిలీజ్ ది సాంగ్స్ ఫస్ట్ మచ్. అంటే మరీ 1.5 minute నుంచి కూడా ఉన్నాయి కొన్ని చిన్నవి. అట్ ది సేమ్ టైం 4.5 నిమిషాలు ఉండేవి కూడా ఉన్నాయి. కానీ ప్రతిదీ సినిమా పాట రేంజ్లోనే ఉంటాయి. డెఫినెట్గా మీరు వెళ్ళేలోపు ఇక్కడ కొన్ని పాటలు ఉన్నాయి, వినిపిస్తే కావాలంటే ఎలా ఉంటాయి మీరు ఒకసారి ఒక్క అక్షరం మార్చినా ఉరిశిక్ష తీసేంత పెద్ద నేరం అవుతుంది. ఎందుకంటే ఎక్కి పాటలు నండూరి సుబ్బారావు గారు రాశారు. ఆయన రాతలో ఒక్క అక్షరం మార్చిన దానికి ఉరి తీసినా తప్పులేదు నేను అంటా. ఎందుకంటే అది తప్పు అవుద్ది. ఆయన రాసిన దానికి మనం గౌరవంతో చేస్తున్నాం కదా, అదే గొప్పగా ఉంది. అంతకన్నా గొప్ప ఎవడు రాయగలడు, ఎవడు కరెక్ట్ చేయగలడు. చాలా తప్పు అవుతుంది.
యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు రాస్తాను. ఈ పాటల ఈ 78 పాటలు ఇంతకుముందు సినిమాల్లో ఎవరైనా చేశారా అంటే నాకు ఐడియా లేదండి. కానీ నండూరి సుబ్బారావు గారు బతికుండగా రేడియో స్టేషన్లో కొన్ని రికార్డింగ్ జరిగాయి. వాటిని తర్వాత బాలమురళీకృష్ణ గారు కొన్ని పాటలు మళ్ళీ జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు ఉన్న యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కంపోజిషన్ పరంగా కొంచెం ఈరోజు యూత్కి అర్థమయ్యేలాగా ప్లాన్ చేశారు. లిరికల్గా కాదు, కంపోజిషన్ పరంగా. అంటే క్లాసికల్ తక్కువ, లవ్ ఎక్కువ ఫీలింగ్తో. అంటే నా స్ట్రెంగ్త్ మీకు తెలుసు కదా, లవ్ అండ్ ఫోక్. ఆ రెండు మిక్స్ అయింది ఎంకి. అందుకు ఆ రెండింటిని మిక్స్ చేసి చేస్తున్న పాటలు ఇవి. అలా అని 1920s ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా ప్లాన్ చేస్తున్నాం సాంగ్స్ వరకు ఆడియో పరంగా. అట్ ది సేమ్ టైం అంటే పెద్దవాళ్ళు చేసిన దాంట్లో క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంది. క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటే దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే సింగర్స్కి ప్రాక్టీస్కి బాగుంటుంది, సింగర్స్ పాడుకోవడానికి బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ కామన్ పీపుల్ పాడుకోలేరు. అది దృష్టిలో పెట్టుకొని కామన్ పీపుల్ కూడా పాడుకునేలా ఉండాలి, పాటలు రాని వాళ్ళు కూడా పాడుకునేలా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ రీచ్ అయ్యే కంపోజిషన్స్ చేయడం జరిగింది. అన్ని 78 పాటలకి విజువల్స్ ఉంటాయి. అన్నీ ఎంకి నాయుడు బాబు మాత్రమే ఉంటారు. మొత్తం ఆయన రాసింది వాళ్ళిద్దరి మీదే, ఇంకెవరు లేదు. మీరు ఫస్ట్ లుక్ చూశారు కదా, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలాగే ఉంటుంది. మొత్తం పాటలన్నీ కూడా అలాగే ఉంటాయి. అమ్మాయి కోసం 200 మందిని చూశారు. అమ్మాయి కోసం ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ముఖ్యంగా 1920sలో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటైర్లో వాళ్ళు లోపల ఏమి వేసుకునే ఉండేవి కాదు, బ్లౌజ్ లాంటివి అలాంటివి. అలా వేసుకోకుండా చేయమని ఎంతమంది తెలుగు అమ్మాయిలు అడిగాం. అంటే మేమేదో ఎక్స్పోజ్ చేయాలనో ఇదనే కాదు, అప్పుడు అలా ఉండేవాళ్ళు. వాళ్ళని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళలాగే ఉండాలి కదా, ఇప్పుడు మోడర్న్ లాగా ఉండడానికి కుదరదు అని ప్రయత్నం చేసి ఎంతమంది తెలుగు అమ్మాయిలు చూసినా ఎవరు కూడా సారీ అండి అది మాత్రం చేయలేము. ఇంకా అలా అని మేమేం బోల్డ్గా చేయట్లేదు, ఒక క్లాసిక్ లాగా చేస్తాం. క్లాసిక్ మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. అలాంటి క్లాసిక్కి ఎవరికో రాసిపెట్టి ఉంది ఎంకిగా బతికిపోవడానికి కలకాలం అనిపించింది. నేను మొన్న కలకటా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ జయశంకర్ అని ఆయన రికమెండ్ చేశారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి పేరు అంతశీల ఘోష్. ఒరిజినల్గా మనం అంతశీల అని పెడుతున్నాం. తెలుగు అమ్మాయి కాదు, తెలుగు అమ్మాయిలా ఉంటుంది మీకు చూస్తే. నాకేంటంటే ఎంకి అలా కనిపించాలి, ఎంకిలాగా కనిపించాలి. ఇప్పుడు మీరు అందరూ ఒప్పుకుంటారు కదా ఎంకిలాగా ఉంది, అది అందుకు అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అండ్ చాలా 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 డెడికేటెడ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసింది. అమ్మాయితో పాటు మా ప్రశాంత్ ఆల్రెడీ మీ అందరికీ ప్రాణం ఖరీదు అనే సినిమాలో హీరోగా తెలుసు. అయితే నెక్స్ట్ 1 year ఎవ్రీ మంత్ అందరికి మనసులు దోచుకోవడానికి నాయుడు బాబుగా వస్తున్నారు. ఇప్పుడు తనకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ పెరుగుతున్నారు అనే దాన్ని బట్టి ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది తెలుస్తుంది. అది అండ్ ఇది ఇంకేమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను ఇంకే నాయుడు బాబుకి సంబంధించి. అంటే శతాబ్ది ఒక 100 ఏళ్ళు వస్తున్న సందర్భంగా చేస్తున్నారా, నండూరి మీద ప్రేమతో చేస్తున్నారా, దీన్ని డిజిటలైజేషన్ చేసి ఎల్లకాలం ఉండేలా నీటిది దీని ఎంత? ఫ్రాంక్గా ఇంకి పాటల గురించి నేను చాలాసార్లు ప్రస్తావనలో వినడం ఇవి చేయడం, కానీ ఈ పాటలు చేయొచ్చు అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదండి. సడన్గా ఒక బుక్, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్ చూసినప్పుడు ఆ బుక్లో ఇలా ఫస్ట్ పేజ్ ఇలా తిప్పగానే గుండె గొంతుకులో లిరిక్ కనిపించింది. లిరిక్ చూడగానే నాకు ట్యూన్ వచ్చింది. అంటే అంత ఈజీగా కంపోజ్ చేయగలిగే ఒక సాహిత్యం అన్నమాట అది. అది రాగానే వెంటనే సెకండ్ పేజ్ తీస్తే మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా అంతే ఈజీగా అనిపించింది నాకు.
అంటే ఈ పాటలు కంపోజ్ చేస్తే చాలా బాగుంటుందనే ఫీలింగ్ వచ్చింది. వెంటనే అసలు ఎన్ని పాటలు ఉంటాయి ఏంటి అనేది అప్పటివరకు నాకు ఐడియా లేదు. ఎంకి పాటలు చాలా ఉంటాయని తెలుసు, ఐడియా లేదు. అయితే ఎందుకంటే శర్మ గారిని ఫోన్ చేసి, గురుగారు ఇలా ఎంకి పాటలు చేయాలనుకుంటున్నాను, మొత్తం 78 పాటలు కనిపిస్తున్నాయి నాకు, అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయని అడిగాను. అడిగితే ఆయన 78 ఆయన రాసింది రెండు పర్యాలుగా వచ్చింది. ఫస్ట్ 60 రిలీజ్ చేశారు, తర్వాత ఇంకో 18 కలిపి మొత్తం 78 పాటలు రిలీజ్ చేశారు. 78 కన్నా ఎక్కువలో 78 అన్నారు. అథెంటిక్గా ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఆ సోర్స్ తీసుకున్న తర్వాత 78 పాటలని కంపోజ్ చేసి, ఇది ఒక ఆర్కైవ్ లాగా మొత్తం నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ అయినా ఎంకి పాటలు అనగానే వీటినే రిఫరెన్స్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పాటలు చేయడం జరుగుతుంది. అంటే మ్యూజికల్గా డెఫినెట్గా నన్ను జనం మిస్ అవుతున్నారనే విషయం నాకు తెలుసు. అందరూ కాకపోయినా కొంతమంది అయితే మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయ్యే వాళ్ళకి నా గొంతు, నా మ్యూజిక్, ఈ రెండు ఈ ప్రాజెక్ట్ ద్వారా డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు 25 దాకా అయ్యాయి, ఇంకా ఉంది కదా టైం, స్లోగా వచ్చేసి. ఏదో కొన్ని నిజాలు మీరు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆల్బమ్ చేస్తున్నారు, మళ్ళీ సినిమాలు చేసే నాకు అంటే నా మనసుకు దగ్గరండి నచ్చే సినిమా వస్తే నేను చేయడానికి రెడీగానే ఉన్నా. మెయిన్ అంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ ఉండాలి నేను చేసే నెక్స్ట్ సినిమా ఏదైనా అనే ఉద్దేశంతో, ఒక స్వార్థంతోనే ఆగాను నేను. అలాంటి మ్యూజికల్ ఇంపార్టెన్స్ సినిమా వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఒక రేంజ్ హీరోలు అయితే ఇమీడియట్గా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా. మరి వాళ్ళ మనసులో నేను రావట్లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చేసేటప్పుడు, తను ఆల్రెడీ డైరెక్టర్ కదా, మన థాట్లోనే ఏమైనా వేలు పెడతాడా అని వాళ్ళ ఫీలింగ్ ఉంది. డైరెక్టర్స్ అందరికీ నేను చాలాసార్లు మీడియా పరంగా చెప్పాను ఏంటంటే, యాజ్ ఏ చీఫ్ టెక్నీషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. నేను వర్క్ చేసిన ఏ డైరెక్టర్కి అడిగినా ఆ మాట చెప్తాను. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేవాడు డైరెక్టర్, అతను మాత్రమే చూస్తాడు సినిమాని ఎలా ఉంటుందని. మిగతా వాళ్ళందరూ సర్ఫేస్ లెవెల్లోనే చూస్తారు, అతను ఇన్ డెప్త్ చూస్తారు. అలాంటి మనిషి థాట్ ప్రాసెస్లోకి మనం వేలు పెట్టడం అనేది చాలా నేరం. అలాంటి నేరం నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే ఒక చీఫ్ టెక్నీషియన్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏం చేయాలో అంతవరకే నేను చేయగలను. కానీ అతని థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి అతని వర్క్లో ఇన్వాల్వ్ అవుతానని ఎవరైనా రాంగ్గా అనుకుంటే మాత్రం అది ఆర్పి పట్నాయక్ అయితే కాదు, అంతవరకు చెప్పాలి పర్టికులర్గా. ఎందుకంటే 60 years దాటిన తర్వాత ఇట్ విల్ బి పబ్లిక్ ప్రాపర్టీ. రాయల్టీ అంటే దీనివల్ల ఎవరు డబ్బులు గడించట్లేదు ఫ్రాంక్గా. ఇది ఒక ఆర్కైవ్ కోసం చేస్తుంది తప్ప డబ్బు కోసం కాదు. హిట్ చేసి వాళ్ళు ఇలాంటి ఎంకి పాటలని ఇంకా ఎన్నో చేయాలని మనం అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి నా ఉద్దేశం. ఎందుకంటే మనకు కొన్ని అలాగే ఇప్పుడు 2 జనరేషన్స్కి ఎలాగైతే గ్యాప్ వచ్చిందో, అలా గ్యాప్ వచ్చిన వర్క్స్ చాలా ఉండొచ్చు మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో. ఆ సాహిత్యం అన్నింటినీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఈ ఎంకి ద్వారా మనం సాహిత్య వాళ్ళకి ఇస్తే నథింగ్ లైక్ ఇట్ అని నా ఫీలింగ్. సో